స్వయం అవగాహన అంటే ఏమిటి, ఎలా ఉన్నది? స్వయం అవగాహన అంటే ఏమిటి, ఎలా ఉన్నది? ఆనందస్వరూపంగా ఉన్నది. స్వయం అవగాహన ఎలా ఉంది? ఆనందస్వరూపంగానే అవగాహన చేస్తుంది, సరళంగా, సూటిగా, స్పష్టంగా. స్వానుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే సత్ పదార్థంగా, ఆ ఉనికి సత్ పదార్థంగా ఉన్నదే చిత్ పదార్థంగా. అంటే సహజ స్వయం జ్ఞానంతోనే, సహజ స్వయం స్మృతితోనే, సహజ స్వయం గమనికతోనే, స్వయం భావంతో, స్వయం శబ్దంతోనే చిత్ పదార్థంగా, సత్ పదార్థంగా, ఆనంద స్వరూపంగా ఉన్నదని. అట్లా ఉండటమే పదార్థ లక్షణము. అంటే పదార్థ లక్షణాలు ఎలా ఉన్నాయి? ప్రపంచం లక్షణాలు. పదార్థం అంటే ప్రపంచం కావచ్చు, భూమి కావచ్చు, సూర్యుడు కావచ్చు, పంచభూతములు కావచ్చు, దేహేంద్ర పదార్థం కావచ్చు, దేహ సంబంధించిన నిద్ర కళ మెరుకులు కావచ్చు, అన్నీ. అంటే నేనున్నానని నేను, స్వానుభవంలో ఉన్న నేనున్నాను నేను, నేనే జీవుడిగా ఉన్నాను, నేనే మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలుగా ఉన్నాను, నేనే భావంతో ఉన్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, స్వయంగానే నేను ఉన్నాను అని దేహ సంబంధిత పదార్థంగా, దేహం దేహ సంబంధించిన పదార్థంగా. దేహ సంబంధించిన పదార్థం ఏంటి? మూడు అవస్థలు: నిద్ర కళ మెరుకులు, పంచకోశాల కింద, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల కింద, మొత్తం సర్వం తానే ఉన్నాడు. ఇంకెలా ఉంది? జగత్ పదార్థంగా, సృష్టి పదార్థంగా, ప్రకృతి పదార్థంగా. ఈ సృష్టి, ప్రపంచము, భూమి, నింగి, నేల, సముద్రాలు, పంచభూతాలు, వృక్షాలు, అన్ని ప్రాణులతో కూడి సజీవం నిర్జీవంతో చరాచర ఈ జగత్తు మొత్తము, ఈ ప్రపంచం మొత్తము పదార్థమే. పదార్థం ఎలా ఉన్నది? ఐదు సత్తు అంటే ఉనికిగా ఉండుట, చిత్ అనుభవానుభూతిగా ఉండుట, చిత్ ఆనందంగా ఉండుట, మౌనంగా పరిపూర్ణంగా ఉండుట. 5 లక్షణాలతో అది బోధ నిమిత్తమే. ఈ 5 పదార్థంగా ఉన్నాయి. పదార్థం ఎలాగుందంటే నువ్వు గమనించేవి, గుర్తించేవి, తెలుసుకున్నవన్నీ ఎటువంటి అయినప్పటికీ అన్నీ సర్వం, సర్వానుభూతులు, అనుభవాలు అన్ని పదార్థ లక్షణంతో 5తో ఉంది అని ఎలా చెప్తున్నావు? స్వానుభవంతో, స్వానుభవంగా. అది ఎలా తెలుస్తుంది? స్వయం జ్ఞానంతోనే. అంటే నేనుకి ఏ లక్షణం ఉంది? నేను ఉన్నాననే నేనుకి, నేను జీవుడిగా ఉన్నాననే నేనుకి, నేను మనసుగా ఉన్నాననే నేనుకి, నేను బుద్ధిగా ఉన్నాననే నేనుకి, చికనంగా నేను ఉన్నాననే నేనుకి, దైవ రూపంగా నేనే ఉన్నానని తెలుసుకున్నాడు. తెలియబడేది నేనే ఉన్నానని కర్త కర్మ క్రియలతో లాభ నష్టాలతో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ కర్తృత్వం వహిస్తూ కర్మ పనులు నిరంతరం చేస్తూ ఏదో పని ఆ పని చేస్తూ నేనే ఉన్నానని అన్న నేనుకే ఆత్మస్వరూపంగా నేనే ఉన్నాను, బ్రహ్మస్వరూపంగా నేనే ఉన్నాను, జీవుడిగా నేనే ఉన్నాను, పరమాత్మగా నేనే ఉన్నాను, దైవంగా నేనే ఉన్నాను, భగవంతుడిగా నేనే ఉన్నాను, నాస్తిక ఆస్తికులుగా నేనే ఉన్నాను, శాస్త్రాలుగా నేనే ఉన్నాను, సారంగా నేనే ఉన్నాను, సర్వ జీవరాశిగా నేనే ఉన్నాను, మానవుడిగానే కాక అన్ని రకాల ఆకారాలుగా సగుణం నిధులుగా ఉన్న పదార్థం అంతా కూడా తానుగానే ఉన్నాన్ని అనుభూతుల ద్వారా, అనుభవాల ద్వారా తానే ఉన్నాడు. అంటే తానికి వేరుగా రెండవది మారుగా లేనే లేదు. తనకు వేరుగా రెండవదిగా అంటే ఇప్పుడు దాకా అనుభవంగా ఉన్నవన్నీ కూడా తనకు వేరుగా లేవు. ఆ వేరుగా లేనివి ఎలా ఉన్నాయి? నేను ఎలా ఉన్నా అలాగున్నా. నేను ఎలా ఉన్నాను? నా అస్తిత్వం ఏంటి? సత్తు, ఉనికిగా ఉంటా. అది సత్తే ఎలా ఉంది? ఉనికిని గ్రహించటం, గుర్తించడం, గమనించడం లేనే లేదు. అది చిత్ పదార్థం అంటే అనుభవాన్ని గ్రహించడం, గుర్తించడం, గమనించడం లేదు అని ఆనంద లక్షణంతో ఆనందాన్ని గమనించడం, గుర్తించడం, తెలుసుకోవటం లేదు. అలాగే మౌన పరిపూర్ణాలు కూడా అంటే తాను గుర్తించి గమనించి తెలుసుకునే పదార్థం ఏదిగా ఉంటున్నా, అపదార్థమైనా పదార్థమైనా నేనున్నాను, నేను మాత్రమే. అది జీవుడిగా అనవచ్చు, నేరుగా అంటే నేను జీవుడను, నేను జీవిస్తున్నాను, దేహం ద్వారా నేను జీవిస్తున్నాను, నా బతుకంతా కూడా దేహంతోనే. దేహానికి కనీస అవసరాలు ఏంటి? నిత్య దైనందిక అవసరాలు, ఆహారము,
పానీయము, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి గూడు. ఇవి మూడు అందరికీ సమస్త జీవరాశిగా ఒక బట్ట తప్పించి మిగతా కూడా ఉంటాయి. వాటి జీవనం చేస్తున్నాయి. వృక్షాలు కానీ ఇవి కానీ పశుపక్షులు కానీ అని తెలుసుకున్న మానవుడు తను కూడా స్వయం జ్ఞానంతోనే తెలుసుకుంటున్నాడు. అంటే స్వయం జ్ఞానంతో ఏం తెలుసుకుంటున్నాడు? తన నిజ వాస్తవ సత్య స్వరూపాన్ని. అంటే సత్యం ఏంటో సత్యం. ఆ ఊరికే సత్యాన్ని తెలుసుకోవటానికి తన లక్షణాలతో సత్యావగాహన ఎలాగుంది? సత్యం చిత్త పదార్థంగా అనుభవానుభూతిగా ఉంది, ఆంధ్ర పదార్థంగా అనుభవానుభూతిగా ఉంది, పరిపూర్ణ మౌనంగా ఉంది అని తెలుసుకుని ఊరక గమనించి ఊరక ఉండటమే చాలును. ఇక్కడ ఏ ప్రయత్నాల పని లేనే లేదు. ఎందుకంటే ఆ ప్రయత్నాలు చేసేవి ఉన్న వస్తువుకి ప్రయత్నాలు లేవు, వచ్చిపోయే వస్తువులకి ప్రయత్నాలు లేవు, అనుకునేవాడికి ప్రయత్నం లేదు, భావించేవాడికి ప్రయత్నం లేదు, తలంచేవాడికి ప్రయత్నం లేదు, మన్నం చేసేవాడికి ప్రయత్నం లేదు, తన అనుభూతిగా ఉన్న నిద్రా కళామేళకు తను గ్రహించే ప్రయత్నం చేయవు. జగత్తు జడచేతన పదార్థము. ఆ జగత్తు నేనున్నానందు వాటి పేర్లు అవే పెట్టుకోవు, అవన్నీ జడ పదార్థాలు అని తానే జడ పదార్థాలుగా, చేతన పదార్థాలుగా, అన్ని రకాలుగా సర్వ సృష్టిగా అన్నిగా నేనే ఉన్నాను. అనుభవంలో ఉన్నదాన్ని అనుభవంలో గమనించి ఊరుకుంటమే చాలును అని స్పష్టంగా నిర్గుణ చైతన్య విజ్ఞప్తి ప్రతిపాదన చేస్తున్నాడు.